ప్రీవియస్ వీడియోలో బాడీ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలనేది చూసాం కదా. ఇప్పుడు దానిపైన ఉన్న ఫ్లవర్ ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దాము. ముందుగా నేను ఇక్కడ పేపర్ మీద కట్ చేసుకుంటున్నాను. పేపర్ వచ్చేసి 6.5 ఇంచెస్ ప్లస్ 6.5 ఇంచెస్ తీసుకొని ఒక స్క్వేర్ పీస్ తీసుకొని ఇలా చూపించే విధంగా డ్రా చేసుకోవాలి. పైన అనేది సూదిగా ఉండకూడదు. అలాగే నెక్స్ట్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకోవాలి. ఇది సెకండ్ సైజు. సేమ్ ఇందాక డ్రా చేసుకున్నట్టు ఇక్కడ డ్రా చేసుకోవాలి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి 3/3 ఇలాగ 3 ప్లీట్స్ అండ్ 3 పెటల్స్ అనేవి తీసుకోవాలి. సేమ్ ఇదే విధంగా క్లాత్ మీద కట్ చేసుకోవాలి. ఒక్కొక్క పెటల్కి 2 క్లాత్స్ కట్ చేసుకోవాలి. అలాగా ఫస్ట్ పెటల్ వచ్చేసి 5 పెటల్స్, సెకండ్ పెటల్ కూడా వచ్చేసి 5 పెటల్స్, అలాగే 3/3 పెటల్ వచ్చేసి 3 పెటల్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపించే విధంగా స్టిచ్ చేసుకొని కింద సైడ్ గ్యాప్ ఉంచుకొని మనం ఇలాగ రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకొని టేబుల్కి కార్నర్ సైడ్ ఇలాగ రఫ్ చేసుకుంటే మనకి పైన స్టిచ్ చేయకుండా నీట్గా నిలబడుతుంది. అయితే నేను ఈ క్లాత్ తీసుకున్నాను కదా, సో ఇది కొంచెం అంటే స్టిఫ్గా నిలబడట్లేదు. అదే జిమ్మిచ్చు కానీ తీసుకుంటే స్టిఫ్గా నిలబడుతుంది. ఇప్పుడు చూసారు కదా 3/3 పెటల్స్ తీసుకున్నాను కదా, అవి 3 కలిపి ఒక దూరం స్టిచ్ చేసుకొని ఇలాగ కుట్టుకోవాలి. అండ్ తర్వాత 3 కలిపి నార్మల్ స్టిచ్ తోటి 3 కలిపి ఒక స్టిచ్ చేసుకుంటే చూసారు కదా ఎలా తయారైందో. అలాగే ఇప్పుడు మొత్తం 3 సైజ్ పెటల్స్ని మనం స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ దూరం స్టిచ్ చేసుకొని అన్ని కింద బాబిన్ కేస్ దారం పట్టుకొని గట్టిగా లాగాలి. ఇప్పుడు దానిపైకి రోజ్ షేప్లో ఉండేలాగా ఒక ఫ్లవర్ కుట్టుకోవడం కోసం 2 ఇంచెస్ విత్ తోటి ఒక క్లాత్ తీసుకున్నాను. దానికి ఇలా స్ట్రైట్ స్టిచ్ చేసుకొని రివర్స్ చేసుకున్నాను. ఇప్పుడు దాన్ని మనం రోజ్ షేప్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి నేను ఇక్కడ ఎలా ఫోల్డ్ చేసుకుంటున్నాను అన్నది. కొంచెం స్ట్రైట్గా ఫోల్డ్ చేసుకొని తర్వాత చిన్న ట్విస్ట్ చేసుకొని అలా ఫోల్డ్ చేసుకుంటే మనకి రోజ్ షేప్ అన్నది వచ్చేస్తుంది. దీన్ని మధ్యలో పెట్టి పెటల్స్ అన్నీ అరేంజ్ చేసుకోవాలి. అరేంజ్ చేసుకుంటే ఫ్రాక్ మీద చూసారు కదా స్టార్టింగ్లో అలాగా ఫ్రాక్ మీద పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి.